వివరాలకు వెళ్తే తెలంగాణ అసెంబ్లీ బీఏసీ సమావేశం ముగిసింది. అసెంబ్లీ పని దినాలపై సమావేశంలో చర్చించారు. అసెంబ్లీలో స్పీకర్ ఛాంబర్లో స్పీకర్ గడ్డం ప్రసాద్ అధ్యక్షతన ఈ సమావేశం జరిగింది. ఈ నెల 27 వరకు అసెంబ్లీ సమావేశాలు నిర్వహించాలని బీఏసీ నిర్ణయించారు. ఈ నెల 19న బడ్జెట్ను ప్రభుత్వం ప్రవేశపెట్టనుంది. గురువారం గవర్నర్ ప్రసంగానికి ధన్యవాద తీర్మానాన్ని ప్రవేశపెట్టి దానిపై చర్చించి ఆమోదం తెలపనున్నారు. అలాగే 14న హోలీ పండుగ నేపథ్యంలో సెలవు ప్రకటించారు. 16న ఆదివారం, 17న ఎస్సీ వర్గీకరణకు చట్టబద్ధతపై చర్చించనున్నారు. 18న బీసీ కులగణన రిజర్వేషన్లపై చర్చ జరగనుంది. 19న బడ్జెట్ను శాసనసభలో ప్రభుత్వం ప్రవేశపెట్టనుంది. 21న బడ్జెట్పై చర్చించనున్నారు. అలాగే 3 రోజుల పాటు పద్దుపై చర్చ జరగనుంది. 27న ద్రవ్య వినిమయ బిల్లుకు ఆమోదం తెలుపుతారు. దాదాపు 11 రోజుల పాటు అసెంబ్లీ సమావేశాలు జరగనున్నాయి. కేటీఆర్ కామెంట్స్కి టీపీసీసీ అధ్యక్షుడు మహేష్ కుమార్ గౌడ్ కౌంటర్ ఇచ్చారు. గవర్నర్ ప్రసంగాన్ని అవమానపరిచే విధంగా కేటీఆర్ మాట్లాడడం ఆయన అహంకారానికి పరాకాష్ట అని మండిపడ్డారు. అధికారం పోయి రోడ్డు మీద పడ్డా కూడా కేటీఆర్కు అహంకారం పోలేదన్నారు. గవర్నర్కు కేటీఆర్ తక్షణమే క్షమాపణ చెప్పాలన్నారు. లక్షల మంది మహిళలు అంటే కోట్ల మంది మహిళలు బస్సు సౌకర్యం వాడుకుంటా ఉన్నారు. నిక్కచ్చిగా 200 యూనిట్ల లోపు కరెంటు వాడుకుంటే కొన్ని వేల కుటుంబాలు దాన్ని సద్వినియోగం చేసుకుంటా ఉన్నాయి. ఇలా 10 ఏళ్లలో ఒక డబుల్ బెడ్రూమ్ ఇయ్యలే. మన వీళ్ళు ఇందిరమ్మ పేరిట అరువులైన బీదవారు అందరూ కూడా ఇందిరమ్మ ఇల్లు ఇస్తున్నాం. ఒక్క చక్కెర కార్డు ఇవ్వలే వాళ్ళు, రేషన్ కార్డు. అరువులైన బీదవాళ్ళందరికీ రేషన్ కార్డులు ఇస్తూ ఉన్నాం. ఇవాళ ఇంటిగ్రేటెడ్ స్కూల్స్ ఇస్తూ ఉన్నాం. స్కిల్ యూనివర్సిటీ, స్పోర్ట్స్ యూనివర్సిటీ రకరకాలుగా అభివృద్ధి చేస్తూ ఉన్నాం. ఆనాడు కేసీఆర్ హయాంలో ఆసుపత్రులు అంటే కొన్ని ప్రైవేట్ ఆసుపత్రులే పెరిగినాయి. మనం ఇలా పిహెచ్సి ప్రైమరీ హెల్త్ సెంటర్ నుంచి నిమ్స్ వరకు ప్రక్షాళన చేసి హెల్త్ని అప్గ్రేడ్ చేస్తూ ఉన్నాం. ఎడ్యుకేషన్ అప్గ్రేడ్ చేస్తూ ఉన్నాం. ఇవన్నీ ఎట్లా చేస్తూ ఉన్నాం? ఎంత నిర్బంధం అంటే 68 ఏళ్లలో కాంగ్రెస్ టీడీపీ పాలన చేస్తే మన అప్పంతా కూడా 65,000 కోట్లే. ఇవాళ కేసీఆర్ గారు 10 ఏళ్ల పాలన 6,20,000 కోట్లు అప్పు చేసిండు. ఈ వడ్డీ అంతా మనం కడుతున్నాం. ఇప్పుడు వడ్డీ అసలు కొంత అసలు నెల తిరగగానే 28-29 తారీఖు 6,500 కోట్లు ప్రభుత్వ ఖజానా నుంచి రిజర్వ్ బ్యాంక్ వెళ్ళిపోతుంది. ఇంకొక 6,500 కోట్లు జీతభత్యాలు, మిగిలిన 5,000 కోట్లతో రాష్ట్ర ప్రభుత్వం నడుస్తూ ఉంది. ఒకదానికి పెడితే ఒకదానికి ఇబ్బంది అవుతూ ఉంది. అయినప్పటికీ కూడా ఇన్ని ఇబ్బందులు ఉన్నా ఒకటొకటి అధిగమిస్తూ ఈ ఆర్థిక విధ్వంసాన్ని ఛేదిస్తూ రేవంత్ రెడ్డి గారి ప్రభుత్వం ముందుకు పోతూ ఉన్నది. మీ కర్తవ్యం. కాంగ్రెస్ పార్టీ ఇన్ని కార్యక్రమాలు చేస్తున్నా ప్రజలకు చెప్పుకోలేకపోతా ఉన్నాం. వాళ్ళు అబద్ధ ప్రచారం చేస్తూ ఉన్నారు. ఇలా దేశ చరిత్రలో ఎవ్వరూ చేయని విధంగా కుల సర్వే చేశాం. మీలో చాలామంది వెనుకబడ్డ తరగతిలో ఎవరు ఉన్నారు? ఇక్కడ ఎస్సీలు ఉన్నారు, మాదిగలు ఉన్నారు, మాలలు ఉన్నారు. కుల సర్వే అనేది భారతదేశ స్వాతంత్ర చరిత్రలో గొప్ప అధ్యాయం. ఎవ్వరు చేయలేకపోయినారు. ఇవాళ చేసి ఈ రాష్ట్రంలో 56% బీసీలు ఉన్నారని ఒక అఫీషియల్ డాక్యుమెంట్ ఇవ్వగలిగినాం, ఒక ఎస్టాబ్లిష్మెంట్ ఇవ్వగలిగినాం. ఎవరి వల్ల కాదది. బీఆర్ఎస్ నేతలు గవర్నర్ ప్రసంగాన్ని అవహేళన చేస్తున్నారని ప్రభుత్వ విప్ బీర్లా ఐలయ్య అన్నారు. గవర్నర్ ప్రసంగాన్ని కూడా గౌరవించలేదని మండిపడ్డారు. గవర్నర్ ప్రసంగం రాష్ట్ర అభివృద్ధి మీద, రాష్ట్రంలో జరుగుతున్నటువంటి సంక్షేమాల మీద, ఈ సంవత్సరంలో గౌరవ ముఖ్యమంత్రి తీసుకున్న నిర్ణయాల మీద, ఈ తెలంగాణ అభివృద్ధి వైపు ముందుకు తీసుకుపోతుంటే ఈ తెలంగాణలో విప్లవాత్మకమైనటువంటి మార్పులు తీసుకొచ్చి గత 30 సంవత్సరాలుగా ఏబీసీ వర్గీకరణ కావచ్చు, గత 95 సంవత్సరాలుగా బీసీల కులగణన విషయంలో కావచ్చు, కులగణన విషయంలో చట్టబద్ధత చేయాలని చెప్పి ఒక మంచి నిర్ణయం తీసుకొని సుమారు 103,000 మందితోటి 50 రోజులు కులగణన చేస్తే మరి ఈ కులగణనలో పాల్గొని దుర్మార్గులు కల్వకుంట్ల కుటుంబం ఇవాళ కులగణన గురించి మాట్లాడుతుంటే నిజంగా కూడా అదనిపిస్తుంది. మరి మీరు మతుండి మాట్లాడుతున్నారా? భారతదేశానికే తెలంగాణ రోడ్ మోడల్గా మా గౌరవ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారి నాయకత్వాన కులగణన చేపట్టి ఇలా బీసీలకు ఒక వరంగా ఏదైతే కామారెడ్డి డిక్లేరేషన్ చెప్పినటువంటి 42% రిజర్వేషన్ అమలు చేయడానికి దాన్ని చట్టబద్ధత చేసి, అదేవిధంగా 30 సంవత్సరాల పోరాటం ఏబీసీ వర్గీకరణ కూడా చట్టబద్ధత చేసి ఇలా ఎన్నో సంక్షేమ పథకాలు అందిస్తున్నటువంటి కాంగ్రెస్ ప్రభుత్వాన్ని అబాసుపాలు చేయడానికి ఇలా భారతదేశంలో ఏ రాష్ట్ర ముఖ్యమంత్రి కూడా
అంత పెద్ద సాహసోపేతం మేము తీసుకోలే. మా ప్రియతమ నాయకుడు రాహుల్ గాంధీ గారు వరంగల్ డిక్లరేషన్లో, రైతు డిక్లరేషన్లో రైతుల రుణముక్తి ఇవ్వాలి, తెలంగాణలో ఏ రైతు అప్పుల పాలు కావద్దని చెప్తే 2 లక్షల రుణమాఫీ చేసిన ఘనత గౌరవ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారిది. ఇలా 25 లక్షల మందికి 21,000 కోట్లతోటి రుణమాఫీ చేస్తే గత 10 ఏళ్లలో మీరు ₹1,00,000 రుణమాఫీ చేయని వాళ్ళు రుణమాఫీ మీద మాట్లాడే నైతిక విలువలు మీకు లేవని చెప్పి ఇక్కడ తెలియజేస్తున్నాం. తెలంగాణలో ప్రస్తుతం ఉన్న పరిస్థితికి చావుడప్పు కొట్టాలని, కానీ పెళ్లిలో డీజే కొట్టినట్లుగా అసెంబ్లీలో గవర్నర్ ప్రసంగం ఉందని బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ అన్నారు. అసెంబ్లీలో ఉభయ సభలను ఉద్దేశించి గవర్నర్ ప్రసంగించిన అనంతరం సభ వాయిదా పడింది. అనంతరం మీడియా పాయింట్ వద్ద కేటీఆర్ మాట్లాడారు. రేవంత్ రెడ్డి ప్రభుత్వం ఏదో ఉద్ధరించినట్లుగా గవర్నర్ ప్రసంగం సాగిందని విమర్శించారు. ఈ ప్రసంగం గాంధీ భవన్లో కాంగ్రెస్ నేతల ప్రెస్ మీట్లా ఉందని ఎద్దేవా చేశారు. ప్రసంగంలో ఈరోజు ప్రభుత్వం ఏదైనా కొత్త విషయాలు చెప్తుందేమో, లేదా రాబోయే బడ్జెట్లో ప్రజలకిచ్చిన 420 హామీలు 420 హామీలు ఏవైతున్నాయో ఈ ప్రభుత్వం మరి ఆ 420 హామీలు 6 గ్యారంటీల గురించి ఏమైనా కొత్త విషయాలు చెబుతారేమో, లేదా గత 15 నెలల పేలవమైన అట్టర్ ఫ్లాప్ పరిపాలన ఏదైతే ఉందో దాని గురించి ఏమైనా ప్రాయశ్చిత్తం చేసుకునే విధంగా ప్రసంగం ఉంటుందేమో గవర్నర్ గారిదని చెప్పి మేమందరం కూడా భావించినాం, ఆశించినాం. కానీ ఇది గవర్నర్ గారి ప్రసంగం లాగా లేదు. ఒక మాటలో చెప్పాలంటే గాంధీ భవన్లో కాంగ్రెస్ కార్యకర్తల ప్రెస్ మీట్ లాగా ఉంది తప్ప గవర్నర్ గారి ప్రసంగం లాగా మాత్రం లేదు. పాపం పెద్ద ఆయన గవర్నర్ గారి నోటెమ్మడ కూడా చాలా అబద్ధాలు, 1 కాదు 2 కాదు, ఎన్నో అబద్ధాలు, ఎన్నో అర్ధసత్యాలు, ఎన్నో అసత్యాలు కూడా పాపం వారి నోటెమ్మడ కూడా పలకాల్సి రావడం మేము కూడా బాధపడతా ఉన్నాం. కాంగ్రెస్ సర్కారు యొక్క ఘోర వైఫల్యం వల్ల ఈరోజు రాష్ట్రంలో రైతాంగం ఆందోళనలో ఉంది. ఎక్కడికక్కడ పంటలు ఎండిపోతున్నాయి. రైతులు ఇప్పటికే 480 పైచిలకు మంది రైతులు ఆత్మహత్య చేసుకున్నారు. వాళ్లకు కనీసం ఒక్క మాట, వాళ్లకు సాంత్వన చేకూర్చే మాట, వాళ్లకు ఉపశమనాన్ని ఇచ్చే మాట, వాళ్ళకు భరోసానిచ్చే ఒక్క మాటనన్నా గవర్నర్ నోటెమ్మడి వస్తుందేమో. పంటలు ఎండిపోకుండా కాపాడుతాం, నీళ్ళు ఇస్తాం, బుద్ధి తెచ్చుకున్నాం, ఇకనైనా బుద్ధితో మెదులుతామని చెప్పి ఒక్క మాటన్నా చెప్తారేమో అనుకున్నాం. ఒక్క మాట కూడా వారి నోటెమ్మడ రాలేదు. అసలు ఈరోజు వరకు రాష్ట్రంలోని ఏ గ్రామంలో కూడా 25 నుంచి 30% మించి రుణమాఫీ జరగలేదు. ఇది నిర్వివాదం. ఇది మేము శాసనసభలో పోయిన సమావేశాల్లోనే అడిగినాం. హైదరాబాద్లోని నాంపల్లి టీఎన్జీఓ భవన్లో తెలంగాణ ఉద్యోగుల జేఏసీ సమావేశం నిర్వహించారు. సెక్రటరీ జనరల్, జేఏసీ చైర్మన్లు మారం జగదీశ్వర్, ఏలూరు శ్రీనివాసరావు నేతృత్వంలో సమావేశం జరిగింది. ఉద్యోగుల పెండింగ్ సమస్యలను వెంటనే పరిష్కరించాలని సీఎం రేవంత్ రెడ్డికి విజ్ఞప్తి చేశారు. 317 జీవోలో జరిగిన అనేక తప్పులను సవరించి ఉద్యోగులందరికీ న్యాయం చేసేటట్టుగా చేపడతామని చెప్పి తెలియజేసినందుకు ప్రభుత్వానికి మద్దతుగా నిలవడం జరిగిందన్నారు. ప్రజల్లో భాగమైన ఉద్యోగులుగా తాము ప్రభుత్వానికి, ప్రజలకు అండగా ఉంటామని చెప్పారు. పెండింగ్ బిల్లుల సమస్య గత ప్రభుత్వంలో ఉన్న పెండింగ్ ఈ ప్రభుత్వంలో కూడా కంటిన్యూ కావడం, దాదాపు 2 సంవత్సరాలు ఉన్న బిల్లులు కూడా ఇలా రాకపోవడం, పెన్షన్లు కూడా రిటైర్ అయిన వాళ్ళ బిల్స్ రాకపోవడం, కోర్టును ఆశ్రయించడం, మన ఉద్యోగులకు హెల్త్ బాగుండే లేకపోతే వాళ్ళ మెడికల్ బిల్స్ కూడా పెండింగ్ ఉండడం, మేము దాచుకున్న జీపీఎఫ్లోని అమౌంట్ కూడా విడుదల కాకపోవడం, లీవ్ అయితే కనీసం లీవ్ సార్లు రాకపోవడం చాలా ఇబ్బందికరంగా మారిన సందర్భం. మరి గౌరవనీయులైన ఆర్థిక శాఖ మంత్రులు బట్టి విక్రమార్క గారు మమ్మల్ని అందరినీ పిలిచి మా ప్రభుత్వానికి కూడా ఇలా ఇబ్బందికరంగా ఉన్నది, పెండింగ్ సమస్య చాలా ఇబ్బందికరంగా ఉన్నది, గౌరవనీయులు తెలంగాణ రాష్ట్ర ముఖ్యమంత్రి గారు రేవంత్ రెడ్డి గారు కూడా
మాతో మాట్లాడుతూ అతి త్వరలోనే మీ సమస్య పరిష్కరిస్తామని చెప్పి నెలకు 300 కోట్లు ఇలా పెండింగ్ బకాయిలు విడుదల చేస్తామన్నప్పుడు మేమందరం 300 కోట్లు ఇస్తే చాలా రోజులు పడుతుంది, దాన్ని 600 చేసి తర్వాత దాన్ని 1000 చేస్తే ఇలా చాలామంది ఉద్యోగులకు అతి త్వరలోనే ఈ పెండింగ్ సమస్య తీర్చాలని చెప్పిన సందర్భం. దశాబ్ద కాలం తర్వాత జేఏసీ పునర్నిర్మాణం చేసుకొని ముఖ్యమంత్రి గారిని పలుమార్లు కలిసి కొంతమంది మంత్రివర్యులను కలిసి సమస్యలన్నీ సానుకూలంగా సాల్వ్ అవుతాను ఉన్నాం. కానీ మా సమస్యలు 1-2 మినహా 1వ తారీఖు జీతాలు తీసుకోవడం, కొన్ని పదోన్నతులు, కొన్ని రిక్రూట్మెంట్లు, కొన్ని డిపిసిలు అట్లాంటి వాటికి మినహా సాధారణ పదవులు గత సంవత్సరం మినహా మేజర్ సమస్యలు అన్నీ కూడా మా ప్రాధాన్యత అధమానికి వెళ్ళిపోయింది. ప్రథమం నుంచి మధ్యమం నుంచి అధమానికి వెళ్ళిపోయిన ఉద్యోగులుగా. ఈరోజు చర్చలో 33 జిల్లాల జేఏసీ చైర్మన్, కన్వీనర్లు, సిటీ స్పెషల్ బ్రాంచి, సెక్రటరియట్, అదేవిధంగా 106 డిపార్ట్మెంట్ల ఫోరం అధ్యక్ష కార్యదర్శులు అందరూ కూడా ఒక రకమైన అసంతృప్తిని, పెండింగ్ బిల్స్ ఉన్నాయి, ఇందాక చైర్మన్ గారు చెప్పాడు 8,000 కోట్లు అన్నీ కూడా రీషెడ్యూల్ అయినాయి. వాటితో పాటుగా హెల్త్ కార్డ్స్ గత ప్రభుత్వంలో ఎప్పుడో తీసుకున్న నిర్ణయం ఇంతవరకు ఆ కమిటీ పునర్నిర్మాణం జరగకపోవటం, మేము కాంట్రిబ్యూషన్ ఇస్తామన్నా కానీ ముందుకు రావటం, హెల్త్ మినిస్టర్ గారిని కూడా దామోదర్ సార్ని 3-4 సార్లు కలిసాం. నెక్స్ట్ మంత్ అంటున్నారు. మేము అర్థం చేసుకుంటున్నాం, ప్రభుత్వం చాలా బిజీగా ఉంది, రకరకాల ఎన్నికలు జరుగుతున్నాయి, వాటితో పాటుగా కొత్త స్కీములు ఉన్నాయి, ఆర్థిక భారం ఉంది. నాయకులుగా, జేఏసీ నాయకులుగా, ఉద్యోగ సంఘ నాయకులుగా మాకు కొంత ప్రభుత్వం మీద అవగాహన ఉంది, మేము అర్థం చేసుకోగలుగుతున్నాం. కానీ ప్రాథమిక సభ్యులు మాత్రం పూర్తి అసంతృప్తితో ఉన్నారు. పటాన్చెరు పట్టణంలో బంగారుగడ్డ బాలాజీ నగర్ ఇండస్ట్రియల్ ఎంప్లాయీస్ కోఆపరేటివ్ హౌసింగ్ సొసైటీ కాలనీ ఎల్ఆర్ఎస్ బాధితులు తహసీల్దార్ కార్యాలయంలో బాధను వ్యక్తం చేశారు. ప్రభుత్వం కల్పించిన ఎల్ఆర్ఎస్ అవకాశాన్ని సద్వినియోగం చేసుకోవాలని ఓవైపు అధికారులు పెద్ద ఎత్తున ప్రచారం చేస్తున్నారని తెలిపారు. దీనికి విరుద్ధంగా పట్టణంలోని జీహెచ్ఎంసీ టౌన్ ప్లానింగ్, రెవెన్యూ అధికారులు వ్యవహరించడం ఏమీ అర్థం కాని బాధితులు తమ సమస్యలను పరిష్కరించాలని అధికారులను విన్నవించుకున్నారు. అయితే పటాన్చెరు పట్టణంలోని సర్వే నెంబర్ 621 నుంచి 666 సర్వే నెంబర్ పట్టా భూముల్లో 1984లో లేఅవుట్ ప్రభుత్వం కల్పించిందన్నారు. ఎల్ఆర్ఎస్ కట్టడానికి సిద్ధంగా ఉన్న దీనికి అధికారులు కట్టుకోకుండా కాలయాపన చేయడం ఎంతవరకు సమంజసమని వారు ప్రశ్నించారు. ఇప్పటికైనా ప్రభుత్వం వెంటనే చొరవ తీసుకుని తమ యొక్క సమస్యను పరిష్కరించాలని వారు కోరారు. అయితే ఎల్ఆర్ఎస్ స్కీమ్ ఇప్పుడు పెట్టిన స్కీమ్, ఈ గవర్నమెంట్ పెట్టిన స్కీమ్ చాలా మంచి స్కీమ్. ఎందుకంటే 10% మాత్రమే కట్టుకొని రెగ్యులరైజ్ చేసుకోవచ్చు, ఓపెన్ స్పేస్ 14% తర్వాత కట్టుకోవచ్చు అనేది పాకెట్ ఫ్రెండ్లీ. అంటే చాలా ఈజీగా ప్రతి ఒక్కరు ఎల్ఆర్ఎస్ చేసుకోవచ్చు. ఆ ఆశతోటి 1200-1300 మంది అందరూ కలిసి అప్లై చేస్తే 20,000 ₹1000 కట్టేసి ఉన్నాయి. ఇప్పుడు అప్లై చేసుకోవడానికి వెళ్తే 3 days వరకు అంతా పనిచేసింది, సడన్ గా పనిచేయడం మానేసింది. ఇతనికి లెటర్ వచ్చింది 3 days బ్యాక్, నైట్ ఉంటే రాత్రికి మాయమైపోయింది. అక్కడ ఉన్న ఫోన్ నెంబర్ పనిచేయలేదు. ఏంట్రా అని కనుక్కోవడానికి మేము జిహెచ్ఎంసీ ఆఫీస్కి వెళ్తే వాళ్ళు చెప్పింది ఏంటంటే రెవెన్యూ డిపార్ట్మెంట్, రెవెన్యూ ఆఫీస్ మా దాని మీద కోర్టు కేసులు ఉన్నాయి కాబట్టి అది అన్ఫిట్ చేయొద్దు, ప్రాసెస్ చేయొద్దు అని చెప్పారు. వాళ్ళు మాకు ఓరల్గా చెప్పారు. చెప్తే మేమందరం మీటింగ్ పెట్టుకొని పెద్ద కంప్లైంట్ తీసుకొని ఇక్కడికి వచ్చి సబ్మిట్ చేస్తాం. క్లుప్తంగా కంప్లైంట్ విషయం ఏంట్రా అంటే, ఎప్పుడో 2007లో జీవో 1077 2014లో హైకోర్టు కొట్టేస్తే, ఫిబ్రవరి 2014లో కొట్టేసిన కేసు ఉందని ఇప్పుడు చెప్పడం ఏంటి? మా దగ్గర ఇన్ఫర్మేషన్ లేదు అని చెప్పడం చాలా తప్పు. 1200 మంది జీవితాలకు సంబంధించిన సమస్య ఇది, వాళ్ళ ఆస్తులకు సంబంధించిన విషయం ఇది, 40 ఏళ్ళుగా ఎదురు చూస్తున్న ఈ బాధితులకు సంబంధించిన విషయం ఇది. దాని తర్వాత అప్పీల్ వెళ్ళింది, గవర్నమెంట్ వెళ్ళింది కూడా ప్రభుత్వ భూములు ఆయా లేఅవుట్లో ఉంటే వాటిని సంబంధించి రెగ్యులరైజేషన్ చేయము అని చెప్పడానికి మాత్రమే తప్ప పట్టా భూములకు సంబంధించింది కాదు. ఆ కాంటెంట్ కూడా చదవకుండా అప్పీల్ ఉంది, ఒకవేళ అప్పీల్ ఉంది కాబట్టి చెప్పారనుకుంటే అప్పీల్ని కూడా 2022 డిసెంబర్లో కొట్టేసింది. కేసు నెంబర్లు డీటెయిల్స్ అన్ని డీటెయిల్గా ఇచ్చాము. ఇచ్చిన తర్వాత
అట్లీస్ట్ ఇప్పుడున్న ఎంఆర్ఓ గారు ఏదో ఆయన మేము వెంటనే ప్రాసెస్ చేసి పైకి రాస్తాం అంటున్నారు. అసలు పైకి రాయటానికి ఎల్ఆర్ఎస్కి ఈ రెవెన్యూ డిపార్ట్మెంట్కి రెవెన్యూలో ఉన్న దానికి సంబంధం లేదు, ఏం ఉండదు. ప్లాట్లకి రెవెన్యూ డిపార్ట్మెంట్కి సంబంధమే లేదు. మా అన్ని పట్టా ల్యాండ్స్ గవర్నమెంట్ ల్యాండ్స్ కాదు. దాంతో పాటు ప్లాట్లు అయిపోయి 84లోనే జీపీ అప్రూవ్డ్ ఉన్న లేఅవుట్ కాబట్టి 2013లో ఎల్ఆర్ఎస్ ఉన్నప్పుడు ఒకసారి ఎల్ఆర్ఎస్ అయిపోయింది, 2018లో ఎల్ఆర్ఎస్ అయిపోయింది, 2020లో ఇది ఓపెన్ చేసినప్పుడు కొంతమందికి డిమాండ్ లెటర్లు వచ్చి వాళ్ళు కట్టేసుకున్నారు. నగర్ ఆ ప్లాట్స్ యొక్క మా ఫైట్స్ 20 సంవత్సరాల నుంచి చేస్తూ ఉన్నాం. దాని గురించి వచ్చాము. ఇప్పుడు ఎల్ఆర్ఎస్ అనే పథకము ప్రభుత్వం అనౌన్స్ చేసింది. ఈ మంత్ ఎండింగ్ వరకు ఆ అవకాశం ఇచ్చింది. ఆ ఎల్ఆర్ఎస్ డబ్బులు కూడా కట్టేసి దాన్ని చేసుకోవాలని. అయితే ఈ మధ్యన మాకు వచ్చిన వాళ్ళ లెటర్స్ కూడా పంపించారు డబ్బు పేమెంట్ చేయమని. కానీ మళ్ళీ మధ్యాహ్న ఇప్పుడు రెవెన్యూ అథారిటీస్ వాళ్ళు ఆఫ్ చేయమంటున్నారు. కాబట్టి మేము ఎంటర్టైన్ చేయడం లేదని టౌన్ ప్లానింగ్ వాళ్ళు వచ్చి చెప్తున్నారు. కాబట్టి మాకు సహకరిస్తలేదు. కాబట్టి దాని విషయంలో క్లారిటీ గురించి అని మేము అందరం కలిసి ఈరోజు మీటింగ్ చేసుకొని ఇక్కడ దరఖాస్తు చేసుకొని వచ్చాము. దయచేసి మాకు ఇంకా 20 రోజులే ఉంది. ఈ 20 రోజులే ఉంది కాబట్టి మా ఎల్ఆర్ఎస్ అమౌంట్స్ మాకు చేసేసుకొని మా ల్యాండ్స్లో ఉన్న ప్రాబ్లమ్స్ అన్నీ కూడా ప్రాబ్లమ్స్ ఇంకా క్రియేట్ చేయవద్దని మా రిక్వెస్ట్ చేస్తున్నాను. మిగతా శారద గారు జీడిమెట్ట పోలీస్ స్టేషన్ పరిధి గాంధీనగర్లో రామలింగేశ్వర దేవాలయాన్ని ఎంపీ ఈటల రాజేందర్ సందర్శించి ప్రత్యేక పూజలు నిర్వహించారు. సనాతన ధర్మాన్ని కాపాడడంలో నిర్లక్ష్యంగా ప్రభుత్వం వ్యవహరిస్తుందని ఆయన విమర్శించారు. సికింద్రాబాద్ ముత్యాలమ్మ ఆలయంలో జరిగిన దాడి తర్వాత హిందూ సమాజం అంతా బగ్గుమంటే ప్రభుత్వం హిందూ సంఘాలతో చర్చలు జరిపిందన్నారు. హిందూ దేవాలయాల పరిరక్షణకు కృషి చేస్తామని చెప్పి మళ్ళీ అదే పునరావృతం అవుతున్నా ఎందుకు నిమ్మకు నీరెత్తినట్లు వ్యవహరిస్తుంది అని ఈటల మండిపడ్డారు. యావత్ సమాజానికి సంబంధించిన విషయాన్ని తప్పుదోవ పట్టించడం అలవాటైపోయిందన్నారు. కోలు చేసినట్టుగా, శాడిస్టులు చేసినట్టుగా, దొంగలు చేసినట్టుగా ప్రభుత్వం చిత్రీకరించే ప్రయత్నం చేస్తూ ఉంది. మేము ఎప్పుడైతే ముత్యాలమ్మ ఆలయం మీద జరిగిన దాడి సైకోలు చేసింది కాదు, శాడిస్ట్ చేసింది కాదు, ఇంటెన్షనల్గా హిందువుల మనోభావాలను గాయపరుస్తూ ఉన్నారు. ఈ దాడి హిందువుల సనాతన ధర్మం మీద జరిగిన దాడిగా మీరు భావించాలి. ఇలాంటి కన్నా పునరావృతం అయితే జరిగే పరిణామాలకు ప్రభుత్వమే బాధ్యత వహించవలసి ఉంటుందని చెప్పి ఆ రోజు హెచ్చరిక చేయడం జరిగింది. ఆ రోజు ప్రభుత్వం మాతో చర్చలు జరిపి ఇలాంటి పునరావృతం కాకుండా చూస్తా అని చెప్పి హామీ ఇవ్వడం జరిగింది. కానీ మళ్ళీ ఇవాళ ఇక్కడ గాంధీనగర్లో రామలింగేశ్వర ఆలయంలో రాత్రి 3:20 హమీద్ అనే వ్యక్తి, ఖాజా అనే వ్యక్తి ఇవాళ తలుపులు తన్ని విరుగ్గొట్టి శివాలయంలో దొరికేదేముండదు విభూతి తప్ప, కానీ శివాలయం మీద చెప్పులు పెట్టి దాని మీద ఎక్కి అవమానపరిచి ఇలా ఆ వస్తువులు కూడా దొంగిలించడం జరిగింది. కూకట్పల్లి బాలాజీ నగర్లో వైఎస్ఆర్సీపీ ఆవిర్భావ దినోత్సవ వేడుకలు ఘనంగా జరిగాయి. ఐస్ క్రీం వెంకటరెడ్డి ఆధ్వర్యంలో నిర్వహించిన ఈ వేడుకల్లో పార్టీ అధికార ప్రతినిధి కార్మూరు వెంకటరెడ్డి, శ్యామల పాల్గొన్నారు. మొదటగా వైఎస్ఆర్ విగ్రహానికి పూలమాలలు వేసి నివాళులర్పించారు. అనంతరం కేక్ కట్ చేసి శుభాకాంక్షలు తెలియజేశారు. పార్టీ ప్రారంభించిన దగ్గర నుండి తాము జగన్మోహన్ రెడ్డితోనే ఉన్నామని నేతలు అన్నారు. వైఎస్ఆర్సీపీ మొదటి నుండి సింగిల్గానే పోటీ చేసిందని తెలిపారు. అమలు కాని హామీలను జగన్మోహన్ రెడ్డి ఇవ్వకూడదని నమ్మే వ్యక్తి అని, చేతగాని హామీలు ఇచ్చి ప్రజలను మోసం చేయలేమని చెప్పిన నాయకుడు అని కొనియాడారు. కాంగ్రెస్ పార్టీ ఆవిర్భావ దినోత్సవాన్ని బాలాజీనగర్లో ఘనంగా నిర్వహించడం జరిగింది. ఈ కార్యక్రమానికి శ్యామలా గారు అధికార ప్రతినిధి, మరొక అధికార ప్రతినిధి వెంకటరెడ్డి, కార్మూరి వెంకటరెడ్డి గారు ఇచ్చేశారు. వాళ్ళ అమూల్య సందేహాన్ని ఇచ్చారు. జగన్మోహన్ రెడ్డి ఏదైతే మాట ఇస్తాడో ఆ మాట కట్టుబడి భగవద్గీత, ఖురాన్, బైబిల్ మీద ప్రమాణం చేసి ఏదైతే చెప్పిండో అది నెరవేర్చాడు 5 సంవత్సరాలు. కానీ ప్రజలు ఇచ్చారా లేకపోతే ఏ విధంగా తీర్పు వచ్చిందా, ఏదో విధంగా అయితే వాళ్ళు పరిపాలనకు వచ్చారు. కానీ వచ్చిన రోజు నుంచి కూడా వాళ్ళు ఏమంటున్నారంటే ఈరోజు మన పార్టీ వాళ్ళకే చేయండి, అవతల పార్టీ వాళ్ళకి చేయొద్దు అనే విధంగా అంటారు. మా జగన్మోహన్ రెడ్డి ఏమి చెప్పిండంటే పార్టీలు చూడొద్దు, మతాలు చూడొద్దు, కులాలు చూడొద్దు, ఏది చూడకుండా, ప్రాంతం చూడకుండా మన సంక్షేమ పథకాలు 60 నెలలు ప్రతి ఒక్కరికి ఇవ్వమని చెప్పి జగన్మోహన్ చెప్తే ఈరోజు అన్ని పథకాలు ఇస్తామని చెప్పేసి అబద్ధాలు చెప్పి జగన్మోహన్ రెడ్డి కంటే డబ్బులు ఇస్తామని చెప్పేసి వచ్చి ఈరోజు వాళ్ళ పార్టీలోకి ఇవ్వమని చెప్పుకుంటున్నారు. ప్లస్ ఏ పథకం కూడా ఇవ్వట్లేదు. ఇలాంటి ప్రభుత్వాన్ని మనం ఎన్నుకుందని ప్రజలు ఈరోజు కన్నీరు మున్నీరై ఏడుస్తున్నారు.
థ్యాంక్ యూ వెరీ మచ్. ముందుగా రాష్ట్ర వ్యాప్తంగా ఉన్న అలాగే ఇతర దేశ విదేశాల్లో ఉన్న వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ అభిమానులకి, రాజశేఖర రెడ్డి గారి అభిమానులకి, జగనన్నని ఫాలో అయ్యే వాళ్ళందరికీ కూడా పేరు పేరున పార్టీ ఆవిర్భావ దినోత్సవ శుభాకాంక్షలు. ఈ ఆవిర్భావ దినోత్సవం ఈరోజు కుక్కట్పల్లిలోని బాలాజీ నగర్లో రోసిరెడ్డి గారు, వెంకటరెడ్డి గారు, అలాగే ఐటీ వింగ్ శ్రీనివాస్ రెడ్డి గారు వీళ్ళందరూ ఆధ్వర్యంలో ఘనంగా నిర్వహిస్తున్నాము. నేను ఈ సందర్భంగా రెండు మాటలు చెప్పాలనుకున్నాను. ఆనాడు తండ్రి మాట కోసం, తండ్రి మాటని గౌరవించి అడవికి వెళ్ళిన శ్రీరాముడు ఎంత గొప్పవాడో, ఈనాడు తండ్రి ఆశయాల కోసం, తండ్రి ఆశయాల్ని పేద ప్రజల కోసం నిలబడాలి అన్న ఆ తండ్రి ఉద్దేశాన్ని ఆచరణలో చేసి చూపిస్తున్న వైఎస్ జగన్మోహన్ రెడ్డి గారు కూడా అంతే గొప్పవారన్న అభిప్రాయము. ఎస్సీ వర్గీకరణ పోరాట ముసుగు ధరించి పబ్బం గడుపుతూ వర్గీకరణను అడ్డుకుంటున్న వారికి రాళ్లతో సమాధానం చెబుతామని దేవాని సతీష్ మాదిగా హెచ్చరించారు. సోమాజిగూడ ప్రెస్ క్లబ్ వేదికగా మొట్టమొదటి ఎంఆర్పీఎస్ ఉద్యమకారుల ఆత్మీయ సమ్మేళనం నిర్వహించారు. ఎంఆర్పీఎస్ ప్రారంభించిన దగ్గర నుండి వర్గీకరణ ఉద్యమంలో పోరాడుతున్న తెలుగు రాష్ట్రాల ఎంఆర్పీఎస్ సీనియర్ నాయకులు పాల్గొన్నారు. తెలంగాణ రాష్ట్ర ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి ఎస్సీ వర్గీకరణ చేస్తామని మాట ఇచ్చినట్టుగానే అసెంబ్లీలో వర్గీకరణ ప్రక్రియను ప్రారంభిస్తున్నామని చెప్పడం, తదనుగుణంగా అసెంబ్లీలో చట్టం చేయడానికి పూనుకోవడం సంతోషకరమైన విషయమని అన్నారు. ఎస్సీ వర్గీకరణ ప్రక్రియను అడ్డుకుంటున్న వారికి బుద్ధి చెప్తామని హెచ్చరించారు. ఈరోజు మేము మాట్లాడుకున్న అంశం ఏంటంటే ప్రధానంగా తెలంగాణ ప్రభుత్వము ఎస్సీ రిజర్వేషన్ను ఉపవర్గీకరణ చేస్తూ జమీ అఖ్తర్ గారు ఇచ్చిన రిపోర్టు ప్రకారము ఈ మార్చి నెలలో అసెంబ్లీ సమావేశాల్లో వర్గీకరణ చేస్తున్నందుకు మొట్టమొదటి కాంగ్రెస్ ప్రభుత్వానికి, ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారికి మరియు యావత్తు అసెంబ్లీకి మరియు దామోదర్ రాజనరసింహ గారికి అందరికీ కూడా కృతజ్ఞత తీర్మానం చేయడం జరిగింది. ఇక్కడ వర్గీకరణను వ్యతిరేకించే ఏవడైనా, మావోడైనా, పరాయోడైనా చెప్పులతోన రాళ్లతోన సమాధానం చెప్పాలని చెప్పేసి అని కూడా తీర్మానం చేయడం జరిగింది. మావోడైనా, పరాయోడైనా వర్గీకరణను వ్యతిరేకిస్తే మాత్రం ఊరుకునే పరిస్థితి లేదని చెప్పేసి అని మేము తీర్మానం చేయడం జరిగింది. హోలీ వేడుకకు కౌంట్ డౌన్ మొదలైంది. హైదరాబాద్ మాదాపూర్ వాకింగ్ స్ట్రీట్ డ్రైవ్ ఇన్లో జేఎస్ క్రియేషన్స్ ఆధ్వర్యంలో ఈ నెల 14న రంగోలీ పేరుతో నిర్వహించనున్నారు. హోలీ వేడుకల పోస్టర్ను నిర్వాహకులు శరత్ జిబిన్ లాంచ్ చేశారు. చిన్నపిల్లల నుండి పెద్దవారు సైతం హోలీ వేడుకల్లో పాల్గొనేలా ఏర్పాట్లు చేసినట్టు నిర్వాహకులు తెలిపారు. న్యాచురల్ కలర్స్తో రెయిన్ డ్యాన్స్, డీజే, ఫుడ్, ఫన్, ఎంటర్టైన్మెంట్ను అందిస్తున్నారు అని నిర్వాహకులు తెలియజేశారు. The best day and the best event in Hyderabad, the Holi event, JS Creation Rangoli event conducting in drive-in, walk-in drive-in in Madhapur. So మీ ఫ్యామిలీ తోటి లైక్ ఫ్రెండ్స్ తోటి, కొలీగ్స్ తోటి, అందరితోటి ఈవెంట్ ఎంజాయ్ చేయాలి అంటే జస్ట్ రెడీ ఫర్ బుకింగ్. చాలా ఆఫర్స్ ఉన్నాయి, ద బెస్ట్ ప్రైజెస్ వస్తున్నాయి అండ్ ఇట్ ఈస్ కమింగ్ ఫర్ గ్రూప్కి స్పెషల్ ప్రైజెస్, స్పెషల్ ఆఫర్స్ అండ్ కపుల్స్కి స్పెషల్ ఆఫర్స్ అండ్ చాలా డీటెయిల్స్ కనుక్కోవాలి అంటే జస్ట్ కాంటాక్ట్ టు ద గివెన్ నంబర్. థ్యాంక్ యూ సో మచ్. హాయ్ ఎవ్రీవన్, అందరికీ నమస్కారం. ముందుగా అందరికీ హ్యాపీ హోలీ. సో ఇక్కడికి వచ్చిన మా మీడియా మిత్రులకి అండ్ ఇన్ఫ్లుయెన్సర్స్కి, సెలబ్రిటీస్కి అందరికీ కూడా జేఎస్ క్రియేషన్స్ వాళ్ళు ప్రజెంట్ చేస్తున్నటువంటి ఈ రంగోలిక్ ఈ ఈవెంట్ యాక్చువల్గా డ్రైవ్-ఇన్లో జరుగుతుంది. మాదాపూర్ వాకింగ్ స్ట్రీట్ కదా, వాకింగ్ స్ట్రీట్ డ్రైవ్-ఇన్లో జరుగుతుంది. సో అందరూ కూడా టికెట్స్ బుక్ చేసుకొని మీరు ఈ హోలీని ధూమ్ధామ్ ఎంజాయ్ చేయాలి అంటే వెంటనే టికెట్స్ బుక్ చేసుకోండి. బుక్ మై షోలో అవైలబుల్ ఉన్నాయి అండ్ పేటిఎం ఇన్సైడర్లో అండ్ టికెట్స్ 99లో అండ్ ఇంకోటి ఐ హ్యావ్ యాప్లో అవైలబుల్ ఉన్నాయి. అండ్ ఈ మార్చ్ 14కి జేఎస్ క్రియేషన్స్ రంగోలిక్ 2025 అనే హోలీ ఈవెంట్ కండక్ట్ చేస్తుంది. సో మీరు మీ ఫ్యామిలీ, ఫ్రెండ్స్, మీ రిలేటివ్స్ ఎవరున్నా సరే, నో ఏజ్ లిమిట్స్ ఓవరాల్ హియర్. సో ఎవ్రీ వన్ కెన్ కమ్ అండ్ జాయిన్ అస్. సో కిడ్స్ కోసం మేము స్పెషల్ ఎంటర్టైన్మెంట్ ప్రోగ్రామ్స్ కూడా పెట్టాము అండ్ సెక్యూరిటీ పర్పస్ గురించి అయితే ఆలోచించాల్సిన అవసరం లేదు. వీ హ్యావ్ సీసీ కెమెరా, సర్వేలెన్స్ కెమెరా ఓవరాల్ అండ్ స్పెషల్ బౌన్సర్స్ ఫర్ గర్ల్స్ అండ్ బాయ్స్ ఆల్సో. లేడీస్ ఉన్నారు, జెంట్స్ కూడా ఉన్నారు. అండ్ కిడ్స్ కోసం రెయిన్ డ్యాన్స్ అని పెట్టాము. సో రెయిన్ డ్యాన్స్ సెటప్ అనేది మా మెయిన్ థీమ్. సో అది హ్యూజ్ సెటప్లో పెడుతున్నాము. అందరూ చిన్న చిన్న రెయిన్ డ్యాన్స్ సెటప్స్ పెడతారు. సో మేము కంప్లీట్ రెయిన్ డ్యాన్స్ అనుకుని పెట్టాము. అండ్ స్పెషల్ ఏంటంటే 5 DJs ఇన్ 1 స్టేజ్.
వచ్చే ఆర్థిక సంవత్సరానికి ప్రవేశపెట్టబోయే రాష్ట్ర బడ్జెట్లో విద్యారంగానికి 15% నిధులు కేటాయించాలని ఏబీవీపీ రాష్ట్ర కార్యదర్శి మాచర్ల రాంబాబు డిమాండ్ చేశారు. విద్యారంగంలో సమూల మార్పులు తీసుకొస్తామని, అధిక నిధులు కేటాయించి విద్యారంగ అభివృద్ధికి కృషి చేస్తామని అనేక హామీలిచ్చి అధికారంలోకి వచ్చిన కాంగ్రెస్ సర్కార్ విద్యారంగంపై సవతి తల్లి ప్రేమ చూపిస్తుందన్నారు. గత సంవత్సరం బడ్జెట్లో కేవలం 7% నిధులే కేటాయించిందని, వాటిని కూడా పూర్తిగా విడుదల చేయలేదన్నారు. చిన్న రాష్ట్రాలైన ఈశాన్య రాష్ట్రాల్లో సైతం వాటి బడ్జెట్లో 12% నుంచి 13% నిధులు కేటాయిస్తుంటే మన రాష్ట్రంలో అరకొర నిధులు కేటాయించడం సిగ్గుచేటన్నారు. తెలంగాణ రాష్ట్రంలో అధికారంలోకి వస్తే విద్యార్థులకు, నిరుద్యోగులకు, కార్మికులకు, కర్షకులకు అందరికీ న్యాయం చేస్తామని చెప్పేసి అనేక హామీలతో, అనేక గ్యారంటీలతో అధికారంలోకి వచ్చినటువంటి ఈ కాంగ్రెస్ ప్రభుత్వము తీరా అధికారంలోకి వచ్చిన తర్వాత ఏరు దాటేదాకా ఓడమల్లన్న, ఏరు దాటిన తర్వాత బోడమల్లన్న చందంగా వివరిస్తున్నది కాంగ్రెస్ ప్రభుత్వము. కాంగ్రెస్ ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన తర్వాత విద్యారంగానికి అధిక శాతం నిధులు కేటాయిస్తామని చెప్పినటువంటి కాంగ్రెస్ ప్రభుత్వము కేవలం పోయిన బడ్జెట్లో 7% నిధులు మాత్రమే కేటాయించింది.